హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా రిలీజ్కు టైం దగ్గర పడడంతో ప్రమోషన్స్తో చరణ్ బిజీగా ఉంటున్నారు. ఇక గేమ్ చేంజర్ ప్రమోషన్స్లో భాగంగా తాజాగా బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో చరణ్ పాల్గొన్నారు. ఇప్పటికే ఆయనపై షూట్ కూడా జరిగింది. వచ్చే శుక్రవారమే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుంది. అంటే కరెక్టుగా గేమ్ చేంజర్ రిలీజ్ రోజే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుంది. రామ్ చరణ్ టాక్ షోలో పాల్గొనడం చాలా తక్కువ అనే చెప్పాలి. ఇప్పటి వరకు చరణ్ పలు యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అలాగే టీవీ ఛానల్స్లో కూడా పాల్గొన్నారు. మరి ఈసారి రామ్ చరణ్ బాలయ్య షోకి వస్తున్నాడంటే అంతా ఆసక్తికరంగా మారింది. ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఇంట్రెస్ట్గా మారింది. ఈ టాక్ షోలో చరణ్ అల్లు అర్జున్ వివాదంపై ఏమైనా రియాక్ట్ అయ్యాడా, అసలు రియాక్ట్ అవుతాడా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అలాగే ఈ షోలో 2 క్రేజీ విషయాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. లైవ్లో ప్రభాస్కి ఫోన్ చేశారట బాలయ్య. గతంలో ప్రభాస్ వచ్చినప్పుడు చరణ్కి ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభాస్ చరణ్ గురించి ఏం చెప్పాడనేది మరింత క్యూరియాసిటీగా మారింది. అంతేకాదు చరణ్ ఈ ఎపిసోడ్లో మహేష్తో మల్టీ స్టారర్ చేయాలని ఉందని కూడా చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ టాక్ షోకి రామ్ చరణ్ లుక్ ఇప్పుడు స్పెషల్గా నిలుస్తుంది. ఆయన ధరించిన డ్రెస్పై అందరి దృష్టి పడింది. ఆయన వేసుకున్న టీషర్ట్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. ఇందులో చరణ్ బోన్స్ హుడీ ధరించారు. అమెరికా కంపెనీకి చెందిన లాంగ్ స్లీవ్స్ కలిగిన టీషర్ట్ ఇది. ఈ టీషర్ట్ ధర ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది. ఈ టీషర్ట్ ధర అక్షరాల 1,35,720 రూపాయలు ఉంటుందట. మన మార్కెట్లో ఇది 88,000కు దొరుకుతుందని తెలుస్తుంది. ఏదేమైనా ఈ టాక్ షోలో చరణ్ పాల్గొనడమే కాదు, ఆయన ధరించిన టీషర్ట్ కూడా వార్తల్లో నిలవడం విశేషం. రామ్ చరణ్ 6 ఏళ్ల గ్యాప్ తరువాత సోలో హీరోగా ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. వినయ విధేయ రామ వంటి డిజాస్టర్ తర్వాత ఆయన నుంచి వస్తున్న సినిమా ఇది. మధ్యలో RRR, ఆచార్య వంటి మల్టీ స్టారర్ మూవీస్ చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న గేమ్ చేంజర్ పై మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.